నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈరోజు మన వీడియోలో టీఎస్ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే టీచింగ్ మీద ప్యాషన్ ఉండే వాళ్ళు ఉంటారో, బీఈడి కోర్సు చేయాలంటే మనం ఎడ్సెట్ అనేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా బీఈడి కోర్సులోకి జాయిన్ కావచ్చు. దీని ద్వారా వెళ్తానంటే ప్రభుత్వం నుంచి మనకు స్కాలర్షిప్ వస్తుంది. కన్వీనర్ కోటా ద్వారా మీకు ఎగ్జామ్ ఫీజు అనేది, కాలేజ్ ఫీజు అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. మీరు మేనేజ్మెంట్ కోటాలో ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా మేనేజ్మెంట్ కోటాలో మీరు బీఈడి చేస్తానంటే మీకు 60 నుంచి 70 వేల వరకు ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి ఖచ్చితంగా. అందరూ 20-25 వేల ర్యాంక్ వచ్చినా సరే, మీకు పెద్ద ర్యాంక్ వచ్చి నార్మల్ మార్కులు వచ్చినా సరే మీకు కన్వీనర్ కోటాలో ఏదో ఒక కాలేజ్ వస్తుంది. తక్కువలో మీకు స్కాలర్షిప్తో బీఈడి కోర్స్ అనేటటువంటిది అయిపోవడం జరుగుతుంది. 2024 నోటిఫికేషన్ని మనం ఇప్పుడు చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఎలిజిబుల్, ఏజ్ లిమిట్ ఎంత, దీనికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఎవరికి ఏ సబ్జెక్ట్ వస్తుంది, డిగ్రీలో ఏ గ్రూప్ చేస్తే ఏ సబ్జెక్టు బీఈడిలో మనం చేయాలి, ప్రతి టాపిక్ని మనం ఈ వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది టీఎస్ ఎడ్సెట్ నోటిఫికేషన్ని, అంటే టీఎస్ ఎడ్సెట్ అనేటటువంటి దీనిని, ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు మన తెలంగాణలో నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ద్వారా మనం బీఈడి కోర్సుల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. జాయిన్ అయిన తర్వాత మన కాలేజ్ అనేటటువంటిది, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, ఎక్కడ ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంటేనంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జాములు కండక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ని మాత్రం మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు అన్నీ ఉన్నాయి కదా. ఈ యూనివర్సిటీ పరిధిలో ఎక్కడ కాలేజ్ ఉంటే అక్కడనే ఎగ్జాములు జరగడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసారంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరెవరు చేయొచ్చు అనేటటువంటి ప్రతి తీసుకున్నట్లయితే, నార్మల్గా ఎవరైతే డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, బయోసైన్స్ ఏదో ఒక సబ్జెక్టుతో ఒక చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా ఏదో ఒక సబ్జెక్టుని ఎంచుకొని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అది రెగ్యులర్ కావచ్చు, ఓపెన్ కావచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎలిజిబులే. అయితే కొంత ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమందివి ఏదో ఒక నార్మల్ టీచింగ్ కోసం ఈ ఎడ్సెట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు డిగ్రీలో కొంతమంది ప్రత్యేకమైనటువంటి డిగ్రీలు చేస్తారు కదా, వాళ్ళందరూ ఎలిజిబుల్ ఏం కాదు, అందరికి అర్హత లేకపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ఎల్బి అనేటటువంటిది నాట్ ఎలిజిబుల్. అట్లాగే ఎంబీబీఎస్, అట్లాగే కొన్ని కోర్సులు ఉన్నాయి కదా, బీ ఫార్మా, ఇట్లాంటి కోర్సులు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్లో వాళ్ళు సబ్జెక్టుకు సంబంధించినటువంటి దాన్ని చదవలేకపోతారు. ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుందంటే మ్యాథ్స్ని చదవలేకపోతారు, బయోసైన్స్ ఉంటే బయోసైన్స్ని చదవలేకపోతారు, సోషల్ స్టడీస్ ఉంటే సోషల్ స్టడీస్ని చదవలేకపోతారు, ఫిజికల్ సైన్స్ ఉంటే ఫిజికల్ సైన్స్ని చదవలేకపోతారు. ఎందుకు? ఇప్పుడు ఎల్ఎల్బి వాళ్ళు ఉండరు, వాళ్ళు మొత్తం లా కోర్సులు చేసింటారు. కాకపోతే మనకు బీఈడిలో ఉండేటటువంటి సబ్జెక్టులన్నీ అప్ టు 10th వరకు, అంటే 10వ తరగతి వరకు ఉండేటటువంటి పాఠ్యాంశాలు ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటిది. ఇక ఏజ్ లిమిట్కి సంబంధించి మినిమం 19 ఇయర్స్ జూలై 1 వరకు ఉండి, అంటే 2024 జూలై 1 వరకు 19 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్గా. ఎందుకంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా 21+ ఉంటారు. ఇక్కడ ఏజ్ లిమిట్తో ఇబ్బంది ఏం లేదు. ఏజ్ లిమిట్ అనేది ఇంకా ఎంత 19 ఇయర్స్ నుంచి అప్ టు ఎంతవరకు ఉన్నా సరే, 50 ఏళ్ళైనా ఉన్న వాళ్ళైనా సరే ఏజ్ సంబంధం లేకుండా ఎడ్సెట్ని అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా పెళ్ళి అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉండి ఏదో గురుకుల పోస్టులు పడతాయి బీఈడి చేయడం ద్వారా అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉట్టి ఉండే బదులు చదువుకోవచ్చు. ఇక డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నటువంటి రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా సరే, ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాసి జాయిన్ అయ్యే నాటికి మనకు సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం మెథడాలజీ, బీఈడిలో మెథడ్ 1 అనేటటువంటిది ఒకటి, మెథడ్ 1 అట్లాగే మెథడ్ 2కు సంబంధించి 2 సబ్జెక్టులు మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం చేత మనకు మన ర్యాంకును బట్టి ప్రైవేట్ కాలేజీలోనో గవర్నమెంట్ కాలేజీలోనో మనకు డిగ్రీలో ఉండేటటువంటి సబ్జెక్టు రిలేటివ్గా, ఇప్పుడు డిగ్రీలో మ్యాథ్స్ గ్రూప్ వ్యక్తి ఉన్నాడు అనుకో, ఎడ్సెట్లో ఆయనకు ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ రావడం జరుగుతుంది. దాంతో మెథడ్ 1, మెథడ్ 2 అనేది మ్యాథ్స్ తీసుకుంటే ఫిజికల్ సైన్స్ అన్న తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ తీసుకుంటే మ్యాథ్స్ అన్న తీసుకోవచ్చు, లేదు ఈ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లు, ఉర్దూ, సంస్కృతి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎట్లా అంటే అది బీఎస్ వాళ్ళు కావచ్చు, బీఎస్సీ కావచ్చు,
బీఈ బీటెక్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేటటువంటిది తీసుకొని ఇంటర్మీడియట్ లెవెల్ బీసీఏ గ్రాడ్యుయేట్లు అయితేనంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు తీసుకొని ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫిజికల్ సైన్స్ కూడా ఆ విధంగానే డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు అర్హులు. ఇన్ కేస్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకు ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు డిగ్రీలో కొంతమంది ఏం చేస్తారంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కాకుండా ఎంపీసీఎస్ తీసుకున్న వాళ్ళు, ఎంపీఎస్ తీసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళకు బీఈడ్లో ఫిజికల్ సైన్స్ చేసేటటువంటి ఆస్కారం ఉండదు. ఎందుకంటే బీఈడ్లో ఫిజికల్ సైన్స్ అంటే దాని మీనింగ్ ఏంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ, భౌతిక రసాయన శాస్త్రాలు అని తెలుగులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ డిగ్రీలో ఎంపీఎస్ తీసుకున్నాడు, ఫిజిక్స్ మాత్రమే ఉంది, కెమిస్ట్రీ లేదు కదా. ఎంపీసీఎస్ తీసుకున్న వాళ్ళు, ఎంపీఎస్ తీసుకున్న వాళ్ళు, ఇక్కడ ఫిజిక్స్ మాత్రం ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది. కాకపోతే ఇక్కడ కెమిస్ట్రీ లేదు కాబట్టి వాళ్ళకు అర్హత ఉండదు ఫిజిక్స్ తీసుకోవడానికి, కేవలం మ్యాథ్స్ మాత్రమే తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మెథడ్ టు తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత్, ఉర్దూ ఏదో ఒక లాంగ్వేజ్ సబ్జెక్టు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని గుర్తుంచుకోగలరు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఎట్లా ఉంటుంది, ఎవరికి ఎంత అనేటటువంటిది చూస్తే ఓసీ బీసీ వాళ్ళకు 750 ఉండడం జరుగుతుంది. మీ సేవ వాళ్ళు ఎవరో ఒక నెట్ సెంటర్ వాళ్ళు తీసుకుంటే ఒక 100 రూపీస్ ఎక్కువ తీసుకుంటారు, ఒక 850 రూపీస్ కావడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రం 550 రూపీస్ చెల్లిస్తారంటే సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే, ఇప్పుడు రన్నింగ్లో నడుస్తుంది 2024 వాళ్ళకు. ఇప్పుడు ఏదైతే ఈ ఆన్లైన్ సబ్మిషన్ అనేది కంప్లీట్గా వితౌట్ లేట్ ఫీజు అయితేనంటే మే 6వ తారీఖు వరకు ఉండడం జరిగింది. ఎప్పుడు ఇది అప్లికేషన్ స్టార్ట్ అయిందంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మే అంటే 2 మంత్స్ గ్యాప్ తీసుకొని 2 మంత్స్ అప్లికేషన్కి ఇవ్వడం జరిగింది వితౌట్ లేట్ ఫీజ్. ఇన్ కేస్ 250 రూపీస్ ఎక్స్ట్రా కడతానంటే విత్ లేట్ ఫీజుతో మే 13 వరకు ఆన్లైన్ సబ్మిషన్ చేయవచ్చు. మొదట ఫీజు కట్టి దాని తర్వాత అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత ఎడ్సెట్కు సంబంధించినటువంటిది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేటటువంటి దానికి మీరు ఎగ్జామ్ సెంటర్లు కొన్ని నిర్దేశించినటువంటివి ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ అనేటటువంటిది మే 23 రోజు ఉండడం జరిగింది. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ 2 సెషన్లుగా ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేటటువంటిది కంప్యూటర్ బేస్డ్గా ఉండడం జరిగింది. మీకు నార్మల్గా 10th వరకు ఉండేటటువంటి సబ్జెక్టులే సిలబస్గా రావడం జరుగుతుందని గుర్తుంచుకోగలరు. ఇక మీరు ఏ కాలేజీని ఎంచుకోవాలనేటటువంటిది ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ రీజనల్ టెస్ట్ సెంటర్స్ అనేటటువంటిది ఉండడం జరిగింది. హైదరాబాద్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం 4 ప్లేస్లలో ఉండడం జరిగింది. నల్గొండ, కోదాడు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాదు, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్, అట్లాగే కర్నూలు, విజయవాడ, ఇవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులు కావచ్చు, ఆంధ్ర విద్యార్థులైనా కానీ సరే ఇక్కడ చేయాలనుకున్న వాళ్ళు అక్కడ ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి, అక్కడ కూడా రాసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది ఎడ్సెట్కు సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్కు సంబంధించి టీఎస్ ఎడ్సెట్ అనేటటువంటి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్గా ఇస్తా. దాని నుంచి వెళ్ళి వెబ్సైట్లో నోటిఫికేషన్ బార్లో ఫస్ట్ పీడిఎఫ్ ఇదే ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకొని మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.